వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే ఇటీవల కాలంలో ఢిల్లీ జంతర్ మంతర్ చూశారు, పెద్ద ఉద్యమం విద్యార్థులు చేశారు. అదే విద్యార్థుల మీద ఇప్పుడు వేటాడి కేసులు పెట్టడం, వాళ్ళని హెరాస్మెంట్ చేయడము, లేనిపోని కేసులు కూడా వెతికి చేయడం లాంటివి జరుగుతుంది. దాన్ని ఎలా చూస్తారు? మొదటిది ఈ ఉద్యమం వస్తుందని చెప్పేసి బీజేపీ అనుకోలేదు. 25 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాసి లీక్ కావడం మూలంగా మొత్తం వాళ్ళు తీవ్రమైన వేదనకు గురైన విషయం, 22 మంది ఆత్మహత్య చేసుకున్న విషయం, ఇది ఎంత ప్రజల్లో ఎంత ఆగ్రహం సృష్టిస్తుంది, మిడిల్ క్లాస్లో ఎంత ఆగ్రహం సృష్టిస్తుంది బీజేపీ గమనించలేదు. ఎందుకు గమనించి తెలుసుకోలేదు. ఎందుకంటే గతంలో రైతాంగ ఉద్యమాన్ని అణిచివేశాం, అలాగే మోసం కూడా చేశాం, కమిటీ వేసి ఆ రకంగా దాన్ని నెట్టుకొచ్చాం. ఆ రోజు ప్రభుత్వంలో మంత్రులు వాళ్ళు ఎవరు రాజీనామాలు చేయలేదు. అలాగే తర్వాత సిఐఏ ఉద్యమాన్ని కూడా 30 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన అణిచివేశాం. వాటన్నిటిని కూడా దీన్ని కూడా ఆ రకంగా అణిచివేయచ్చు, మోసం చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నారు. ఇక గత్యంతరం లేక ఇంకా ఉద్యమం తీవ్ర రూపం దాల్చి మొత్తం దేశమంతా అట్టుడికిపోయే పరిస్థితి వస్తున్న సందర్భంలో మంత్రి రాజీనామా చేసి ఆ రకంగా దీన్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేశారు. అయితే అది కూడా ఒక మోసపూరితమైంది. ఉద్యమాన్ని ఆ రకంగా చల్లబరిచి ఆ తర్వాత భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి ఉద్యమాల గురించి తలపోసే అవకాశం లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఆ నేపథ్యంలో మీరు చెప్పినట్టు ఒకటి వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు పెట్టారు, కేసులు పెట్టారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మైనర్స్ వరకు తొలగిస్తాం, మిగతా వాళ్ళకి తొలగిస్తామని చెప్తున్నారు. రెండోది మేము ఇవన్నీ డిజిటల్ మీడియా ద్వారా వీటన్నిటి ద్వారా వీడియోల ద్వారా క్యాప్చర్ చేసాం. ఈ ఉద్యమంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు. 2900 మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కనిపెట్టాం. వాళ్ళని మేము పట్టుకొని తీరుతాం. వాళ్ళ మీద యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటే నిర్వచనం చెప్పలేదు. ఉద్యమాల్లో పాల్గొనే వాళ్ళందరూ ఈ విద్యార్థులు కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా వాళ్ళు ముద్ర వేసి ఆ రకంగా చేసే పరిస్థితి కొనసాగుతుంది. ఇంకొక పద్ధతి అనుసరిస్తుంది ఏంటంటే, ఇంతకుముందు ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు విద్యార్థులు నాయకుల మీద కేసులు అటువంటివి వస్తే ఆ పాత కేసులన్నింటినీ ఇప్పుడు తీసి ఆ వారెంట్లు వచ్చినాయని చెప్పేసి ఇప్పుడు వాళ్ళందరూ అరెస్ట్ చేసి మళ్ళీ జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా రకరకాల పద్ధతుల్లో విడదీసి ముక్కలు చేసి తెలియకుండా దీన్ని ఎవరైతే ముఖ్యమైన నాయకత్వం వహించారో అటువంటి వాళ్ళందరినీ ఈ రకంగా వేధించే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు సిజేపీ నాయకులు కూడా ప్రకటన చేశారు, బీజేపీ చేరకపోతే నీ అంత చూస్తామని చెప్పేసి కూడా బెదిరించారు అని చెప్పేసి ఆయన అప్రత్యక్షంగా ప్రకటనే చేశాడంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది మనకు అర్థం చేసుకోవచ్చు. అందుకని బీజేపీ ఈరోజు గత్యంతరం లేక రాజీనామా తప్ప ఇష్టపూర్వకంగా ప్రజల యొక్క మనోభావాలను గమనించి చేసిన వ్యవహారం కాదు. అందుకని భవిష్యత్తులో ఇటువంటివి ఇంకా పెరిగే అవకాశం ఉంది. దానికి ఎదుర్కోవడానికి ప్రజాతంత్ర శక్తులన్నీ అటువంటి వాటిని అడ్డుకోవడానికి పూనుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా ఇప్పుడు ఏ రకంగా అయితే ప్రభుత్వాన్ని ఈ విషయంలో వెనక్కొట్టగలిగారో ఇప్పుడు నిర్బంధం వేరు పద్ధతుల్లో ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని నోరు నొక్కే కార్యక్రమాన్ని అంతే పద్ధతిలో దాన్ని తిప్పికొట్టే శక్తి ఉద్యమానికి ఉందని చెప్పాను. సార్, ఒకటి ఇప్పుడు ఈ నీట్ లీకేజ్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధం గల జోషినే పెట్టడంపై పలు పార్టీ నేతలు అదేవిధంగా విమర్శలు అయితే చేస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే మేము భావించేది ఏంటంటే, ఇప్పుడు గొంగళ్ళలో అన్నం పెట్టుకొని ఎత్తుక్కోవడం అనేది అర్థం లేదు. ప్రహ్లాద్ జోషియా ప్రధాన, మోడీయా, అమిత్ షా అని పెద్ద తేడా ఏం లేదు. కొద్దిగా వ్యక్తుల ఆకారాల్లో, మాట తీరులో, ఇట్లో తేడాలు ఉండొచ్చు. దానికన్నా వారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. దాన్ని మార్పు చేయడానికి వాళ్ళు సిద్ధం లేదు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగానే రాష్ట్రాల యొక్క హక్కులన్నింటి కాలవేసి ప్రవేశ పరీక్షలన్నింటినీ కేంద్రీకృతం చేసుకొని నీటిని తీసుకొచ్చారు.
దాన్ని వాళ్ళు మార్చడానికి సిద్ధంగా లేరు. ప్రధాన్ బదులు జోషి గారు అంటే పాత ముఖాన్ని తీసుకొస్తే పాత జ్ఞాపకాలు పక్కకు పోయి ఈ కొత్త ముఖాన్ని చూపించడానికి వాళ్ళు పనికొస్తుందని చెప్పి తీసుకొచ్చారు. మా సమస్య ఏంటంటే ఏ మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టారు అనేది కాదు, మొత్తం ఈ కాల్పులకి పెల్లెట్ గన్స్ను వాడటానికి విద్యార్థుల మీద దౌర్జన్యానికి ఎవరు బాధ్యులు? ప్రధాన బాధ్యుడు నీట్ పరీక్షకి, వీటన్నిటికీ బాధ్యుడు అమిత్ షా. ఆయన పార్లమెంట్కే రాకుండా సమాధానం చెప్పడానికి సిద్ధం కాలేదు. ఇవన్నీ ముఖ్యమైన చర్చ ఈరోజు జరుగుతుంది. జోషియే కాదు, ఇంకా అనేక మంది ఆర్ఎస్ఎస్ ప్రమేయం లేకుండా, ఆర్ఎస్ఎస్ ముద్ర లేకుండా ఉన్నవాళ్ళు అక్కడ ఎవరు లేరు. కొంతమంది ఆ ఆర్ఎస్ఎస్ సంస్థలో క్రియాశీలమైన వాళ్ళు ఉండొచ్చు, క్రియాశీలం కాకపోయినా దాని హద్దు దాటిపోయే వాళ్ళు అక్కడ ఎవరు లేరు. అది ప్రహ్లాద్ జోషి ఆయన బ్యాక్గ్రౌండు అదేమిటి అని చెప్పేసి ఒక చిన్న విషయం, కానీ ఆ ప్రభుత్వం మొత్తం దాని ప్రక్రియ ప్రాతిపదిక మీద నడుస్తుంది కాబట్టి అది ముఖ్యమైన విషయం. అంటే ఉద్యమ ప్రధాన నేతల్ని ఈ మధ్యన బీజేపీ సోషల్ మీడియాలో కూడా వ్యంగ్యంగా చూపించడం, బాగా ప్రచారం చేస్తున్నారు రకరకాలుగా. ఈ ఉద్యమాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం అనేక ప్రయత్నాలు మొదటి నుంచి చేశారు. ఇది కాదు, మీరు కిసాన్ ఉద్యమం చూస్తే వాళ్ళని ఎంతో అవమానకరంగా ఎట్లా చేశారు, దేశంలో ఎట్లా చిత్రించారు అవన్నీ చూశారు. అలాగే సిజేపీ ప్రారంభమైనప్పుడు సోషల్ మీడియాలో దాని ఫాలోవర్స్గా వచ్చిన లిస్ట్ అంతా చేసి ఇది దేశంలో ఎవరికి ఫాలోవర్స్ లేరు, విదేశాల ఫాలోవర్స్ని లక్షల సంఖ్యలో చూపిస్తున్నారని చెప్పేసి ఆ రోజు ప్రారంభించారు. అదంతా అన్ని చేసినా కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ ఉద్యమం అప్పుడు ఉద్యమం పెరిగి పెద్దదై ఒక మహావృక్షంలాగా తయారైంది తప్ప. ఇప్పుడు ఉద్యమం అయిపోయిన తర్వాత విడివిడిగా ముక్కలుగా చేసి వీరి యొక్క చరిత్రని తీసుకొచ్చి దాంట్లో బురద జల్లే కార్యక్రమం, అప్రెస్ట్ పాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వాస్తవంగా సోషల్ మీడియాలో ట్రాల్స్ చేయడంలో, అలాగే చాలా అసభ్యంగా వ్యక్తుల్ని, నాయకుల్ని, వాళ్ళందరినీ చిత్రీకరించడంలో, ఆఖరికి సోషల్ మీడియాలోనే ఉండాలా లేదా అని చెప్పేసి అన్నంత వాతావరణం ఆ వ్యక్తిలో కలిగేట్టుగా చేయడంలో ఆర్ఎస్ఎస్ వారి అనుయాయులు సిద్ధహస్తులు ఆ ప్రయోగాన్ని చేస్తారు. ఆ ప్రయోగాన్ని ఉద్యమ సందర్భంలో చేయడానికి ప్రయత్నం చేస్తే తీవ్రమైన బ్యాక్లాష్ వచ్చి చాలామంది వెనక్కి తగ్గారు. ఇప్పుడు అయిపోయింది కాబట్టి మళ్ళీ వాళ్ళు ముందుకి వస్తున్నారు. అటువంటి ప్రయత్నాలు నిజాయితీ సత్యం కలిసి తప్ప అంతిమంగా ఈ దుష్ప్రచారాలు దక్కుతాయి అని చెప్పి అనుకోవడం. ఇప్పుడు ఢిల్లీలో కూడా సిపిఎం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినట్టు. అవును, అది కారణం ఏంటి, ఎందువల్ల చేశారు, ఎవరు చేశారు? మొదటిది ఏంటంటే ఇప్పుడు సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని ఆదిలో ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ కూడా కలిసి వచ్చే శక్తులన్నింటినీ కలుపుకోవడానికి ప్రయత్నం చేసింది. అందులో విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఇటువంటి వాళ్ళందరూ చొరవగా వాళ్ళతో కలిసి పనిచేశారు. ఆ కలిసి పనిచేసిన సంస్థల్లో ఎస్ఎఫ్ఐకి నాయకురాలుగా ఆయిషి అంది. ఆమె జేఎన్యూలో లీడర్గా పనిచేసింది. ఇప్పుడే విద్యార్థి సంఘం నాయకురాలుగా ఉంది. ఆమె చురుగ్గా వ్యవహరించింది. ఆ చురుగ్గా వ్యవహరించిన ఆ ఉద్యమ సందర్భంలో వీళ్ళందరినీ ఏమీ చేయలేకపోయారు కాబట్టి ఆ చురుగ్గా వ్యవహరించిన కార్యకర్త ఈ ఉద్యమాన్ని వేరే రూపాల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ వేరు చేసి బెదిరించి అదిరించి చేయాలి కాబట్టి ఆమె మీద దృష్టి పెట్టారు. ఆమెకు ఉండే పాత కేసులన్నింటినీ బయటకు తీశారు. దాంట్లో సమన్స్ ఇచ్చినా కానీ హాజరు కాలేదని చెప్పి ఒక అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చి ఆ అరెస్ట్ వారెంట్ పేరుతో అరెస్ట్ చేయాలని చెప్పేసి చేశారు. అది కూడా ప్రైవేట్ కార్లలో యూనిఫామ్ లేకుండా, బ్యాడ్జ్ లేకుండా, వాళ్ళు పోలీసులను కూడా తెలియకుండా వచ్చి ఆఫీస్లో సిపిఎం ఆఫీస్లోకి వస్తే సిపిఎం ఆఫీస్లో మీరు బ్యాడ్జీలు లేదు, ఏం లేదు, మీరెవరో కిడ్నాప్ కోసం వచ్చిన దానికి కాదని చెప్పి దాఖలా ఏమిటి? అసలు దీంట్లో ఒక కోర్టు సమన్స్ పోలీసులు మళ్ళీ రమ్మని చెప్పడం, వాడు దీనికో ఇంత హంగామా చేసి అరెస్ట్ చేయాల్సిన అంత అగత్యం ఏమొచ్చిందని చెప్పేసి మా ఎంపీ పార్టీ నాయకులు అందరూ అని చేస్తే వాళ్ళు తోకముడిచి వెనక్కి పోవాల్సింది. ఇప్పుడు తీరా కోర్టుకు వెళితే హాజరు కాక్కర్లేదు, చెప్పినప్పుడు రండి అని చెప్పేసి కోర్టు పోలీసుల్ని మందలించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది ఒక కక్షపూరితమైన పద్ధతిలో చేసినట్టుగా స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అయితే 2.5 సంవత్సరాలు వస్తుంది. ఈ పరిపాలన ఎలా ఉంది? అదేవిధంగా భోగాపురం విమానాశ్రయానికి కూడా
కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ప్రధాని మోదీ కూడా హాజరవుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? మొదటిది ఏంటంటే దురదృష్టం, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఏదో మేలు చేస్తుంది, అణిగిమణిగుంటే లాభం జరుగుద్ది అని చెప్పేసి చంద్రబాబు గారు అనుకొని ఇలా వ్యవహరిస్తున్నాడా? అలాగే చంద్రబాబు గారు అలా కాదు, చంద్రబాబు గారే ఈ హిందుత్వ రాజకీయాల్లో మమేకం అయిపోయి అంతా అదే గొప్పది అని చెప్పేసి అనుకొని ఈరోజు బీజేపీకి సాష్టాంగపడి చేస్తున్నాడని అర్థం కావడం లేదు. కాకపోతే ఇటు రెండు ఎమిడి ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే వారి మహానాడులో హిందూ ధర్మాన్ని రక్షించడమే మా పార్టీ లక్ష్యం అని చెప్పేసి ఒక తీర్మానమే చేసినట్టు కనపడుతుంది. హిందూ ధర్మాన్ని హిందూ భక్తులు రక్షించుకుంటారు, ఇస్లాం ధర్మాన్ని ఇస్లాం రక్షించుకుంటుంది. ప్రభుత్వ ధర్మం ఏంటి? అన్ని ధర్మాలని సమానంగా చూడటం అనేది ప్రభుత్వ ధర్మం. ఆ ప్రభుత్వ ధర్మాన్ని వదిలేసేసి ఈరోజు బీజేపీకి ప్రసన్నం చేసుకోవడానికి అవసరమైన మాటలు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇది మొదటిది. ఇక రెండవది అభివృద్ధి. ప్రపంచ పెట్టుబడులన్నీ ధారాళంగా మన దేశానికి మన రాష్ట్రానికి వచ్చేస్తున్నాయి. ఇక ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం ఏ రకంగా ముందుకు పోతున్నారు రోజు ఓదరగొట్టి మాట్లాడుతున్నారు. ప్రపంచ పెట్టుబడి ఎక్కడికి వచ్చినా ఎక్కడ లాభం వస్తుంటే అక్కడికి వస్తుంది, ఎక్కడ వాళ్ళకి సౌకర్యాలు ఎక్కువ కల్పిస్తామంటే అక్కడికి వస్తుంది. ఇవాళ టాటా వారు ప్రకటించారు, టాటా పవర్ ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ముందుకు వస్తున్నామని చెప్పేసి. ఇక్కడ సౌకర్యాల కన్నా ఛత్తీస్గఢ్ వారు మాకు ఎక్కువ సౌకర్యాలు ఇస్తున్నామని చెప్పి మేము అక్కడ పోతున్నామని వాళ్ళే ప్రకటించారు. కాబట్టి ఇక్కడ ఉండే వనరులను ఎవడు దోచి పెడతామంటే వస్తారు. చంద్రబాబు నాయుడు గారు రకంగా దోచి పెడుతున్నాడు అదానీలకి, అంబానీలకి, లేకపోతే విశాఖపట్నంలో కారు చౌక్గా డేటా సెంటర్కి భూమి, నీళ్లు, విద్యుత్తు, అక్కడ ప్రజలకు కూడా నష్టం జరిగిన ఇస్తా ఉన్నారు. విషయం ఏంటంటే ఇక్కడుండే కొండలన్నింటినీ ఇస్తున్నారు, ఇక్కడుండే వెరైటీస్ని ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ ఇక్కడ ఉపాధి పెట్టి ఇక్కడ పరిశ్రమలు వచ్చి ఇక్కడ ఉపాధి సృష్టించడానికైతే అవి పెట్టుబడిదారులు వచ్చినా కానీ మేము పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకమైన వాటన్నిటిని సమర్థిస్తాం. ఎందుకంటే పెట్టుబడిదారీ విధానంలో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు వచ్చే పెట్టుబడులు లక్షల కోట్లు చెప్తున్నారు, లక్షల కోట్లు ఉపాధి సృష్టించే పెట్టుబడి కాదు. ఒకవేళ వస్తే కొద్ది ఉపాధి వస్తుంది, కానీ ఇక్కడ నుంచి లక్షల కోట్ల రూపాయలు సంపద మాత్రం పోతుంది. గనులు పోతున్నాయి. ఈరోజు పవన విద్యుత్ అంటున్నారు, గ్రీన్ ఎనర్జీ అంటున్నారు. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీకి సౌదీ అరేబియా గ్రీన్ ఎనర్జీ తోటి పోటీ పడపోతుంది అంతర్రాష్ట్రం అని చెప్పేసి ఈరోజు ప్రకటన చేస్తున్నారు. ఎవరి కోసం ఈ గ్రీన్ ఎనర్జీ? ఈరోజు గూగుల్ వాళ్ళకి అత్యంత చౌకగా ఇవ్వడం కోసం ఇవన్నీ వస్తున్నాయి. అందుకని ఇక్కడ అభివృద్ధి ఏమాత్రం జరుగుతుందనుకున్న పెట్టుబడులు వస్తున్నా అది అన్ని రాష్ట్రాలకు వస్తున్నాయి, ఇక్కడికి వస్తున్నాయి. ఎక్కడ సౌకర్యాలు ఇస్తే వాళ్ళు వస్తారు. ఇక్కడ ఉపాధి సృష్టించే పెట్టుబడి మాత్రం రావడం లేదు. అది మా అభ్యంతరం. సార్, అదేవిధంగా ఈ ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఉద్యమంలో పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు, విద్యార్థులకు నేను మద్దతు ఇస్తున్నానే అంటూనే ఈ ఉద్యమంలో కొన్ని శక్తులు వచ్చి చేరాయి అని కూడా కామెంట్ చేశారు. ఆయన ఏ శక్తులు వచ్చి ఎక్కడ చూశాడో చెప్పనండి. ఆయనకి ఏమన్నా వారు ఏమంటాం పాతకాలపు అంజనాలు వేసి సృష్టించాడా, లేకపోతే పోలీసు వారు సమాచారం ఇచ్చారా? ఆ రకంగా చూస్తే ఆయన ఉద్యమాలు, ఆయన వెనక ఫాలోవర్స్లు అటువంటి వాళ్ళు రారని ఆయన గ్యారంటీ ఇస్తాడా? ఆ రకంగా అది ఏమంటాం మనం చైల్డిష్నెస్ అంటాం. ఆ ఉద్యమాన్ని ఎగతాళి చేయడం అనేది ఆ రకంగా అది న్యాయమైంది కాదు. ఒకవేళ అది నిజమని చెప్పనుకుంటే దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ ఎన్డీఏ వాళ్ళే పంపించారని మేము అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక పెద్ద ఉద్యమాన్ని దాన్ని అప్రతిష్ట పాలు చేసి, దాన్ని అవమానం పాలు చేసి అక్కడ కొన్ని ఘటనలు సృష్టించడానికి వీళ్ళందరూ అటువంటి వాళ్ళని పంపారని చెప్పేసి మేము అనుకోవాలి. అయోధ్యలో జరిగిన అవినీతి మీద మీ అభిప్రాయం సార్? అది బీజేపీ సమాధానం చెప్పాలి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చెప్తున్నాయి? మాది ఒక ప్రత్యేకమైన పార్టీ, అత్యంత నైతికమైన పార్టీ, మిగతా పార్టీలకి మా పార్టీ భిన్నమైంది, నీతి నిజాయితీలకి మా భక్తికి ప్రవర్తికి అన్నీ మాదే అని చెప్పారు. అటువంటి పరిపాలనలో ఈ నీట్ పరీక్షలు ఎట్లా లీకేజ్ని, సిబిఎస్ఈ పరీక్షల్లో ఎట్లా ప్రశ్నాపత్రాలు ఇదవుతున్నాయి, అయోధ్య అంత పవిత్రమైన అయోధ్య రామాలయంలో వచ్చిన హుండీల్లో వచ్చిన వాటిని
ఆ, మేజోళ్ళలో పెట్టుకొని ప్యాకెట్లలో పెట్టుకొని ఎట్లా తీసుకెళ్ళారు, అటువంటి తీసుకెళ్లే వాళ్ళని ఇక్కడ ఎట్లా నియమించుకున్నారు, ఆ నియమించుకొని ఉన్నవాళ్ళు వాటిని రక్షించుకునే దానికి ఎందుకు ఏర్పాట్లు చేసుకోలేరు, ఆ కొద్ది డబ్బును రక్షించుకోలేని వాళ్ళు దేశాన్ని రక్షిస్తామని ఈరోజు ఎట్లా కబుర్లు చెప్తున్నారు అని చెప్పేసి ఇది చాలా ముఖ్యమైన సమస్య. వాళ్ళ అయోధ్య రాముడు వాళ్ళ బండారాన్ని బట్టబయలు చేసేసాడు. వీళ్ళందరూ డబ్బుల కోసం అందరిలాగా కక్కుర్తిపడే బాపతే ఇది. నన్ను ఆ డబ్బుల కోసం, ఆ అవినీతి కోసం, ఆ పదవి కోసం, అధికారం కోసం వాడుకున్నారు తప్ప వీళ్ళేం ప్రత్యేకమైన వాడు కాదని చెప్పేసి అయోధ్య సాక్షిగా, రాముడు సాక్షిగా ఈరోజు ఆయన రుజువు చేసినట్టు అనుకోవాలి వాళ్ళ పరిభాషలో చెప్పాలంటే. సార్ 90స్లో సిపిఎం పార్టీ అంటే విలేజెస్లో యూత్ కానీ డివైఎఫ్ఐ అలా ప్రతి గ్రామాల్లో సంఘాలు పెద్ద ఎత్తున ఉండే. తర్వాత బలహీనపడింది. యువతను మళ్ళీ పార్టీలో మరింత ఉత్సాహపరచడానికి ఎలాంటి ప్రణాళికలు చేస్తారు? మీరు చెప్పింది కరెక్ట్. యువకులు, విద్యార్థులు, కొన్ని మధ్యతరగతి అటువంటి వాళ్ళని సిపిఎం అలాగే వామపక్ష రాజకీయాలు ఇప్పుడు ఆకర్షించలేకపోతున్నాయి అనేది వాస్తవం. దీనికి ఆ, ఆ, ఈ ఈ పార్టీల యొక్క ఆలోచనలు, ఫెయిల్యూర్స్, లోపాలే ప్రధానమైన కారణం కాదు, అవి కూడా ఉన్నాయి. కానీ 90ల తర్వాత చాలా అంతర్జాతీయ, జాతీయ పరిస్థితుల్లో మార్పు వచ్చినాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు విత్తనాలు మంచి అయితేనే మొలకెత్తవు. నేల మంచిది కావాలి, వర్షాలు పడాలి, పరిస్థితులు పరిపక్వం కూడా కావాలి. అటువంటి 90ల తర్వాత ప్రపంచ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఒకటి సోషలిస్టు సమాజం దెబ్బతినిపడింది. ఇంతకుముందు మేము ఏం ఉపన్యాసం చేసినా సోషలిజం రష్యాలో ఎలా ఉందో చూడండి, అభివృద్ధిని చూడండి, అటువంటిది మనకు కావాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది అక్కడ దెబ్బతినిపోయింది. కాబట్టి మీరు సోషలిజం బాగా ఉందని చెప్పారు, ఎందుకు దెబ్బతింది అని ప్రశ్న వస్తుంది. దానికి మేము కొన్ని కారణాలు చెప్తున్నాం, అవి ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. రెండవది ఏంటంటే సరళీకరణ విధానాలు వచ్చినాయి. ఈ సరళీకరణ విధానాల్లో ఆర్థిక ప్రక్రియల్లో చాలా తీవ్రమైన మార్పులు వచ్చినాయి. ఇంతకుముందు పారిశ్రామికీకరణ సంపన్న దేశాల్లో జరిగేది. ఆ పారిశ్రామికీకరణ వాళ్ళ లాభాల కోసం చైనా, ఇండియా ఇటువంటి దేశాల వైపుకి వెళ్ళింది. ఇక్కడ కొంత అభివృద్ధి జరిగింది. అభివృద్ధి ప్రజల కోసం కాకపోవచ్చు, కానీ ఈ మేడలు, మిద్దెలు, రోడ్లు, కార్లు ఇవన్నీ చూస్తే ఏదో కొంత మార్పు వచ్చింది. మిడిల్ క్లాస్ ఆ రకమైన ప్రభావం వచ్చింది. ఆ మిడిల్ క్లాస్ ఇంతకుముందు వామపక్ష రాజకీయాల వైపు బాగా మొగ్గు చూపే మిడిల్ క్లాస్ ఇప్పుడు రావాలి. ఇటువంటి ఆబ్జెక్టివ్ కారణాలు ఉన్నాయి. అయితే వాటి మీద నెపం మోపి ఇప్పుడు వామపక్ష ఉద్యమాలు బలహీనతకు అయ్యే కారణాలను చెప్పడానికి సిద్ధం కాలేదు. ఈ మార్పులన్నింటినీ ఆకళింపు చేసుకొని ఆ పాత పద్ధతుల స్థానంలో కొత్త పద్ధతుల్ని అనుసరించి ఆ రకంగా మళ్ళీ ఈ పనిచేసే ఆ మార్పుని ఇంకా వామపక్షాలు పూర్తిగా సమకూర్చుకోలేదు. ఉదాహరణకి సోషల్ మీడియా ఉంది. ఉదాహరణకి కొత్త సమస్యలు వచ్చినాయి, పర్యావరణ సమస్యలు, పొల్యూషన్ సమస్యలు, ఇట్లాంటివి కొత్తవి వచ్చినాయి. వీటన్నిటినీ అవగాహన చేసుకొని వాటికి ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు చెప్పి, అలాగే ఈ కొత్త మీడియాని వచ్చిన ఆ మీడియా నేపథ్యంలో పాతకాలపు మీడియా పద్ధతులు, ప్రచార పద్ధతులే కాకుండా కొత్త పద్ధతులు ఎంచుకోవడంలో ఇంకా ప్రయత్నం జరుగుతుంది, ఇంకా పరిపూర్తి కాలేదు. అందుకని ఆ వెనుకబాటు కూడా ఉంది. ఆ వెనుకబాటు మాకు అర్థమైంది. వాటిని అధిగమించేదానికి ప్రయత్నం జరుగుతుంది. అది కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి ఇవాళ మొత్తం అటువంటి భావాల వైపుకే ప్రజలు మొగ్గ చూపుకోకపోవడంలో మేము బలహీనమయ్యామని చెప్పేసి అనుకోవడం. అదే నిజమైతే ఈరోజు కాక్రోచ్ వెనక, ఉద్యమం వెనక జనం వచ్చి ఉండేవాళ్ళు కాదు. మనకి గురుగాం వైపులో వేల మంది కార్మికులు రోడ్డు మీదకి వచ్చి కనీస వేతనాలకు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ప్రజలు వీధుల్లోకి రావడానికి, పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేసే వాళ్ళని అపహాస్యం చేసే ధోరణి కూడా తగ్గిపోతూ వచ్చింది. ఇదే మిడిల్ క్లాసు దూరంగా ఉద్యమాల్లో మేము జెండాలు పట్టుకొని చేస్తున్నప్పుడు ఇదే మిడిల్ క్లాస్ దూరంగా ఉండేది. ఇప్పుడు అదే మిడిల్ క్లాస్ మన ఉద్యమంలో పాల్గొంది. భోజనాలు పెట్టిన వాళ్ళు, చేసిన వాళ్ళు, సహాయం చేసిన వాళ్ళు, చుట్టుపక్కల కనాట్ ప్లేస్లో ఉండే వ్యాపారస్తులందరూ దానికి సహాయం చేసే పరిస్థితి వచ్చిందంటే ఆ మార్పు వస్తుంది. ఆ మార్పుకు తగినట్టుగా ఇంకా మేము కొంత మారాల్సిన అవసరం ఉంది. ఆ మార్పులు తప్పకుండా వస్తాయి. చివరిగా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేసే తప్పిదాలు కానీ, వాళ్ళు చేసేదానికి వామపక్ష పార్టీలు కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, వాళ్ళు సరైన రీతిలో సరైన విధంగా వాళ్లకు ఢీ కొట్టుకోలేకపోతున్నారు, వాళ్లకు నిలదీయలేని పరిస్థితిలో ఉన్నారు
అనే ఒక ఆరోపణలు అయితే ఉంది. ఒకటి వాళ్ళకి ధీటుగా ఉద్యమాల్ని అవసరమైన స్థాయిలో ఉద్యమాల్ని వాటిని ఇంకా పూర్తిగా సృష్టించలేకపోతున్నారు అనేది వాస్తవం. ఎందుకంటే కొంత బలం తగ్గింది. ఇప్పుడు 2000 సంవత్సరంలో విద్యుత్ పోరాటం పెద్ద ఎత్తున ఉధృతంగా నిర్వహించాం. భూ పోరాటాన్ని అంతకుముందు నిర్వహించాం. ఇప్పుడు అటువంటి స్థాయిలో ఉద్యమాన్ని నిర్వహించకపోవడానికి కొంత శక్తి తగ్గడం కూడా ఒక ముఖ్యమైన కారణం. దానికన్నా మించి ఇప్పుడు స్పష్టంగా ఈ విధానం తప్పు, దీన్ని వ్యతిరేకించాలని ఇప్పటికీ వామపక్షాలే చెప్తారు, ఇంకో పార్టీ. కాబట్టి విధానపరంగా అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏం లేదు. ఆ విధానాన్ని అనుసరించి జనాన్ని సమీకరించి ఆ శక్తి తగ్గింది, కొంత ఉంది. ఆ పరిమితుల్లోనే ఈ రోజుకి ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద మాట్లాడేవాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇవాళ పేపర్లన్నీ చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, ఉత్తరాంధ్ర వెళ్ళాడు. ఆయన మాట్లాడిందంతా భోగాపురం నువ్వు చేసావా నేను చేసావా అని చెప్పేసి మాట్లాడుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఆయన చేశాడు, ఈయన చేశాడు. ఆయన చేసింది ఈయన చేసింది అంటే చుట్టుపక్కల భూములందరూ ఎవరి పార్టీ వాళ్ళకి ఎవరు కొనుక్కొని ఇప్పుడు స్పెక్యులేషన్ లాభాలు కడపలో కూడా చేసుకోవడం, 2-3 శంకుస్థాపన చేశారు. ఇప్పుడు వెలుగొండలో అందరు శంకుస్థాపన రాళ్ళు రాళ్ళు పీకి ఇంకో రాయి వేసేయడం తప్ప ఇంకోటి అన్ని రాళ్ళు నేను చూశాను. 30 సంవత్సరాల నుంచి వెలుగొండ వెళ్తున్నాను, అందరు రాళ్ళు చూశాను. మొత్తం నీళ్ళు మాత్రం చూడటం లేదు. కాబట్టి మేము చెప్పేది వీటన్నిటికి భిన్నంగా ఏ సమస్య మీరు తీసుకోండి, ఈ మన కృష్ణపట్నం పోర్టు ఆ చుట్టుపక్కల సమస్య తీసుకోండి, లేకపోతే వెలుగొండ తీసుకోండి, లేకపోతే వెరైటీస్ తీసుకోండి, విశాఖపట్నంలో ఇప్పుడు గూగుల్ సెంటర్ తీసుకోండి, ఏది తీసుకున్నా కన్స్ట్రక్టివ్గా ప్రత్యామ్నాయం చేసి ఉన్న మేరకు జనాన్ని కదిలించి పెడుతుంది. ఆఖరికి అమరావతి విషయంలో కూడా స్పష్టంగా చేస్తుంది వామపక్షాలే. అందుట్లో ఇంకా ఇతర చోట్ల ఇతర పక్షాలు అనేది ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే వామపక్షాలు తప్ప ఇంకెవరు మాట్లాడే పరిస్థితి లేదు. జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురు యునానిమస్గా బీజేపీ పంచన ఉన్నారు. ఇవాళ సుబ్బారెడ్డి గారు ఎక్కడో ప్రకటన చూశారు, పూర్తిగా చేయెత్తాడు అక్కడ ఈ నీట్ విషయంలో, వాటన్నిటి విషయంలో. ఇంకా ఏమి డిమాండ్ చేస్తున్నానంటే నీటే కాదు ఇంకా చాలా పరీక్షలు కేంద్రమే తీసేసుకోమని చెప్తున్నాడు. రాష్ట్రాలకి అవసరం లేదు, కేంద్రానికే తీసేసుకోమని చెప్తున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఏం వ్యత్యాసం లేదు. ముఖాలు వ్యత్యాసమును మాటల వ్యత్యాసం తప్ప ఈ పార్టీలకు బీజేపీ విషయంలో ఏ వ్యత్యాసాలు కనపట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.